మీటింగ్లో ఇంకా తీసుకుంటాను సార్. ఇప్పుడు సార్ మీరు మాట్లాడండి. అందరితో మాట్లాడచ్చు. డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్పెషల్లీ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈరోజు ఒక ఫార్మాటికల్ హబ్ ఉంది. డిఫరెంట్ చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఎంప్లాయ్మెంట్ అయితే మనకి గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ మనకు కల్పిస్తారు. అడిగితే నేను ఎమ్మెల్యే అయినాక వాళ్ళతో మీటింగ్ పెట్టి అడిగితే మీ దగ్గర స్కిల్డ్ పర్సన్స్ లేరండి, అందరూ బీఎస్సీ చదివారు కానీ ఎవరు స్కిల్డ్ పర్సన్స్ లేరు, ఎవరికి ఒక ఫార్ములా పేరు చెప్తే రాయటం రాదు, అటువంటి వాళ్ళకి మేము కెమిస్ట్రీగా జాబ్ ఇచ్చి మనం కంపెనీలో యాక్సిడెంట్లు వస్తే చాలా ఇబ్బంది అవుతాయి అని చెప్పి మేము వెళ్ళవబోతున్నాం ఉన్నాం. సో ఈ మధ్య మనం కొన్ని ట్రైనింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి సుమారు ఈ 3 నెలల్లోనే 550 ఉద్యోగాలు వేయించాం ఈ 3 నెలల్లో. సో ఇంకా భవిష్యత్తులో వచ్చే ఉద్యోగాలన్నిటి కూడా మనం క్యాప్చర్ చేయాలంటే మన రెడ్డిస్ ల్యాబ్తో ఒక కమిట్మెంట్ అయ్యింది. రెడ్డిస్ వాళ్ళు అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటారు సార్. వాళ్ళు బాగా స్కిల్డ్ పర్సన్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మీరు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇస్తే తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి 45 days ట్రైనింగ్ మన ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ ఇచ్చి ఒక 60 మందిని బ్యాచ్ వాళ్ళకి ఎంప్లాయ్ ఎన్ఆర్ఎల్ కంటెంట్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకు స్కిల్ డెవలప్మెంట్ కానీ సెంటర్ కానీ మనకు వస్తే డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా చదువుకున్నారు. నాట్ ఓన్లీ బీఎస్సీ, ఎవరు బీటెక్ చదివిన కానీ లేదా ఏ ఎడ్యుకేషన్ ప్రతి ఎడ్యుకేషన్ కూడా ఈ స్పెషల్ క్వాలిఫికేషన్ అయిపోయింది స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే తప్పకుండా ఎంప్లాయ్మెంట్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. మన లోకల్గా ఉన్న చెప్పినట్టు పోర్ట్ ఉంది, తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు హార్బర్ వస్తుంది. వీటిలన్నింటిలో కూడా చాలా మంది ఇంజనీర్లు కావాల్సి ఉంది. వీటన్నిటికీ కూడా మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెఫినెట్గా అన్నింటిలో కూడా మన లోకల్గా మన జిల్లాకు సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ చేసే అవకాశం. అలాగే ఎంఎస్ఎంఈ సార్ చాలా మీరు అన్నట్టు మనకి లోకల్గా చాలా డిబటా ల్యాండ్స్ చాలా ఉన్నాయి మన మండలాల్లో. వాటిని అన్నింటినీ మనం ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్గా ఎంఎస్ఎంఈ మనం ఇస్తే అది చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఈరోజు యూత్ కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఎంఎస్ఎంఈ చేస్తామని స్టార్ట్ చేస్తామని ఎంటర్ప్రెన్యూర్స్ అవుతా ఉంటాం. సో అటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మన జిల్లా తప్పకుండా మనం ఎక్కడి నుంచో వచ్చి మన జిల్లాలో ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మన జిల్లాలో యూత్ కూడా మనం ఎంటర్టైన్ చేసే విధంగా వాళ్ళకి కోఆపరేషన్ చేసే విధంగా మనకు ఉంటుంది. తప్పకుండా ఇటు మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి